ఆ! ఏవండీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకి షాక్ అది. అదేంటో తెలుసా? ఆరోగ్యశ్రీ ఎత్తి పాడేస్తున్నాడు. ఆరోగ్యశ్రీ లేదు మన రాష్ట్రంలో. తీసేస్తున్నాడు మొత్తానికి. నిజం. షాక్ అవుతున్నారు కదా నిజంగా. నేను చాలా షాక్ అయిపోయాను. అరే మహానుభావుడు దివంగత రాజశేఖర రెడ్డి ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి స్కీమ్ 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చాడంటే కొంత ఈ స్కీమ్ కూడా కొంత ఉపయోగపడింది. అది రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్. ఆరోగ్యశ్రీ పేరు చెప్పినా 108 చెప్పినా ఆయన పేరు తక్షణమే గుర్తొస్తుంది. మరి అటువంటి స్కీమ్ని ఎత్తేస్తుంటే జనం ఎలా సహిస్తారు? నాకు డౌట్ వచ్చింది. కానీ ఆ స్కీముకు బదులు ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ను డిజైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి కలిసి. ఇంకో స్కీమ్ ఏంటో తెలుసా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేయించేస్తుందట. ప్రతి ఒక్కరికి 2500 రూపాయలు ఖర్చు పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేసేస్తుంది. వీళ్ళు ఈ ఆరోగ్యశ్రీ ఎత్తేయాలి, తీసేయాలి అనే ఆలోచన వీళ్ళకి ఎందుకు కలిగింది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి అంటే, ఈ ఆరోగ్యశ్రీ వల్ల మనం బాగా ఆలోచిస్తే డాక్టర్లు బాగుపడుతున్నారు, వైద్యులు బ్రహ్మాండంగా బాగుపడుతున్నారు. వాళ్ళు ఒక పేషెంట్ అక్కడ జాయిన్ అవుతాడు, ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకెళ్ళి అతనికి కంప్లైంట్ చెప్తాడు. కార్డు తీసుకుంటారు, ఆధార్ కార్డు తీసుకుంటారు, రేషన్ కార్డు తీసుకుంటారు, ప్రపోజల్ ఆరోగ్యశ్రీ పెడతారు. పెట్టిన సాయంకాలం డాక్టర్ రూమ్లోకి వస్తాడు. సార్ మీ పంపాం, ఇంకా శాంక్షన్ కాలేదు, మరి ఫండ్స్ ఉన్నాయో లేవో తెలియదు, అందాక ఒక 50,000 కట్టండి, అవి వచ్చాక చూసుకుందాం, మీరు తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 మీరు పే చేయాలంటాడు. ఏం చేస్తాడు? ప్రాణభయం. సరే 3 లక్షలు 4 లక్షలు అవుతుంది, గవర్నమెంట్ చూసుకుంటుంది, మనం ఒక 50,000 కడితే సరిపోతుంది కదా అని చెప్పేసి ఒక 50,000 ఇతను కట్టేస్తాడు. తర్వాత ఆడికి డబ్బులు వచ్చేస్తాయి, ఆడు మింగేస్తాడు. ఈ 50 పోతాయి, పేషెంట్కి 50 భారమే. ఆ వైద్యం చేసుకుని ఇంటికి వచ్చేస్తాడు. పోలే 50,000తో సరే ఇంక ఏదో వైద్యం అవుతుంది కదా అంటే, ఇందులోనూ కూడా ఆరోగ్యశ్రీలో కూడా అన్ని రకాల వ్యాధులు కవర్ కావట్లేదు. రకరకాల కొన్ని వాటికి కొన్ని నిబంధనలు, కొన్ని హాస్పిటల్స్కే పరిమితం, రకరకాల చిక్కులు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే వైద్యుడికి లాభం కానీ పేషెంట్కి లాభం కనపడలేదు. సరే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి దీనికి బాగా ఆలోచించి రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా 2,500 చొప్పున ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కంపెనీకి చెల్లించేస్తుంది. గవర్నమెంటే, మనం ఏం చెల్లించవసరం లేదు, ప్రభుత్వమే చెల్లించేస్తుంది. చెల్లించిన తర్వాత ఆ కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి వైద్య ఖర్చు నిమిత్తం 2,50,000 రూపాయలు బీమా కంపెనీ చెల్లిస్తారు. ఏ వ్యాధి అయినా సరే, ఏ టెస్ట్ అయినా సరే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుందో ఆ విధమైన బెనిఫిట్ ఇక్కడ ఇతనికి ఉంటుంది. దీనికోసం ఎవరిని బతిమాలని అవసరం లేదు, తడుకోని అవసరం లేదు, ఆ డాక్టర్కి ఇచ్చే ప్రపోజల్ పంపడం, ముందు మనం పే చేయటం ఏం అవసరం లేదు. పొరపాటున పే చేసినా ఆ పే చేసిన డబ్బులు కూడా మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఇక్కడ ఇంకో డౌట్ ఉంది, 2,50,000 చాలకపోతే అని చెప్పేసి. అంటే బీమా కంపెనీ అనుమతి 2,50,000 దాకానే ఇచ్చింది. చాలకపోతేనటండి వీళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మిగతా ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. అలాడికి 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, అతని హెల్త్ కండిషన్ బట్టి ఎంతైనా కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు చూసుకుంటారు. నన్ను అడిగితే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని స్కీమ్స్లోకెల్లా దిస్ ఈజ్ ఎ బెస్ట్ స్కీమ్. మనిషి ప్రాణానికి, ఆరోగ్యానికి మించింది ఇంకోటి ఏది లేదు. ఇది నిజంగా ఖచ్చితంగా ఏప్రిల్ 1 నుంచి ఎటువంటి డొంక తిరుగుడు లేకుండా
ప్రతి వ్యక్తికి 2500 చొప్పున బీమా చేయించుకుంటూ వెళ్తే కూలీ నాళీ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మిడిల్ ఫ్యామిలీ కాడి నుంచి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. చక్కగా కూడా అందరూ వైద్య నిమిత్తం కార్పొరేట్ హాస్పిటల్లో బ్రహ్మాండ వైద్యం చేయించుకోవచ్చు. ₹1 ఖర్చు లేక. చూద్దాం ఏమవుతుందండి. థ్యాంక్ యూ.